ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆర్టీవీ బృందం పర్ణశాలకు చేరుకుంది. రామభక్తులు అత్యంత పవిత్రంగా భావించే భద్రాద్రి శ్రీ సీతారాముల చంద్రస్వామి దేవస్థానంలో అమ్మవారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేరుగా భక్తులంతా కూడా 32 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించి రహదారి మార్గంలో పర్ణశాలకు చేరుకుంటారు. పర్ణశాల ప్రాంతంలో వామన గుంతలతో పాటు అమ్మవారు సీతమ్మ తల్లి స్వయంగా చీరలు ఆరబెట్టుకున్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి ప్రసిద్ధి ఉంది. వనవాసం సమయంలో సీతారామ లక్ష్మణ సమేతులుగా అటు స్వామివారు కావచ్చు, అమ్మవారు, లక్ష్మణుడు ఇక్కడే వనవాసంలో సమయంలో ఆశ్రయం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసం ఉండేవారని కూడా పురాణ గాథలు చెప్తున్నాయి. ప్రస్తుతం అటువంటి ప్రాంతం అటు గోదావరి వరద ఉధృతి కారణంగా, అదేవిధంగా సీతమ్మ వాగు పూర్తిగా ప్రవాహం, భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ కళ్ళ ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. ఆ దుకాణ సముదాయాలన్నీ కూడా దాదాపుగా నీట మునిగాయి. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యుత్ స్తంభాలు సగం వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బోరింగ్లు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా వరదలు లేని సమయంలో నేరుగా భద్రాచలం నుంచి బస్సులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆటోల్లో భక్తులు పెద్ద మొత్తంలో వస్తుంటారు. ఇదంతా కూడా ఒక సిమెంట్ రోడ్. నేను ప్రస్తుతం ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక సిమెంట్ రోడ్డు. ఆ దుకాణాల సముదాయం వరకు కూడా సిమెంట్ రోడ్డు విస్తరించి ఉంటుంది. కానీ ప్రస్తుతం సీతమ్మ వాగు పూర్తి స్థాయిలో వెనక్కి తనడంతో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సాధారణంగా సీతమ్మ వాగు ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఇక్కడ నుంచి నేరుగా అక్కడ కుడివైపు ఉన్నటువంటి గోదావరిలో ఈ వాగంతా కూడా వెళ్ళి ఆ గోదావరిలో సంగమిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం గోదావరి దాదాపు 48 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరడంతో సీతమ్మ వాగు వెనక్కు తన్నడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నారచీరల ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్ణశాల ప్రాంతం అంతా కూడా నీట మునిగిందని చెప్పుకోవాలి. దుకాణ సముదాయాలన్నీ కూడా నీటి మునిగాయి. పూర్తిగా పర్ణశాలకు పూర్తిగా రాకపోకలు తెగిపోయాయనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సాధారణంగా భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్క రామభక్తుడు స్వయంగా పర్ణశాలకు వస్తాడు. ఇక్కడ స్వామివారు వనవాసం ఏర్పరచుకున్నటువంటి ప్రదేశాన్ని తిలకిస్తారు. అమ్మవారు నారచీరల ప్రాంతాన్ని కూడా తిలకిస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి నిత్యం అనునిత్యం కూడా రామనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నటువంటి దృశ్యాలు మీకు ఆర్టీవీ స్క్రీన్పై చూపిస్తున్నాను. దాదాపు చాలామంది మత్స్యకారులు కూడా మెడలోతు వరకు కూడా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నీరు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చేపలు కూడా పట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జాలర్లు, బోట్ల సహాయంతో కూడా ఆ చేపల వేటకైతే వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. దాదాపు మెడలోతు వరకు కూడా ప్రస్తుతం ఇక్కడ వచ్చి నీరైతే వచ్చి చేరింది. దాదాపు పూర్తిగా సందర్శకులకు, యాత్రికులకు ఇక్కడికి రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేశారు ఇప్పటికే అధికార యంత్రాంగం. మరి కొద్ది రోజుల పాటు ఈ ప్రవాహం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉండడంతో పూర్తిగా పర్ణశాలకు రాకపోకలు నిలిపివేశామని చెప్పి ఇప్పటికే దేవస్థాన నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుండే ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిందని చెప్పుకోవాలి. గోదావరి వరద ప్రవాహం ఈ స్థాయిలో పోటెత్తడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఏటా కూడా గోదావరి వరదల సమయంలో పర్ణశాల ప్రాంతంలో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఏటా కూడా గోదావరి వరదలు వచ్చాయంటే పర్ణశాలకు రాకపోకలు కూడా నిలిపివేస్తూ ఉంటారు. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎక్కువ ఈ భూమి అంతా కూడా సాగు భూమి. చాలామంది రైతులు పర్ణశాలకి ఈ నారచీరల ప్రాంతానికి సమీపంలో సాగు పనులు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం వరదలు పోటెత్తడంతో ఈసారి కూడా వ్యవసాయ సాగు పనులు కూడా ఎప్పట్లాగే ఈసారి కూడా నిలిపివేశారని చెప్పుకోవాలి. చాలామందికి వ్యాపారం ఇక్కడ చాలా అద్భుతంగా సాగుతూ ఉండేది. ప్రస్తుతం ఆ వ్యాపార సముదాయాలన్నీ కూడా మూతపడంతో వరదల కారణంగా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. పూర్తిగా అమ్మవారి విగ్రహం కావచ్చు, నారచీరల ప్రాంతం ఆరబెట్టినటువంటి ఆ గుర్తులు ఇంకా అక్కడే ఉంటాయి. సో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి రథం గుట్ట కావచ్చు పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేశారు. పర్ణశాల వద్ద మరికొద్ది రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరికొంత ముందుకు వెళ్దాం. పర్ణశాల వద్ద గోదావరి పరవళ్ళు గోదావరి దాదాపు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడ నుంచి పోలవరం వైపు పరుగులు పెడుతుంది. సో పర్ణశాల వద్ద గోదావరి చాలా అద్భుతమైనటువంటి సుందర దృశ్యాలు ప్రస్తుతం ఇలాంటి వానాకాల సీజన్లో కనిపిస్తుంటాయి. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీ మొత్తంలో వరద ఉధృతి వచ్చి చేరుతుంది. సో తద్వారా దిగువ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వరద మనకి దర్శనమిస్తుంటుంది. సో భద్రాచలం అత్యంత వెడల్పుగా ఉండేటువంటి ప్రాంతం పర్ణశాల ప్రాంతం. సో మరికొంత ముందుకు వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం
తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.